కొంతమంది ట్రిప్స్ కోసం తీసుకోవాలనుకుంటారు. ఆ మంత్లీ ఎంత మిగులుతుందా, ఓకే మనం కారు నో. ఎవరైతే ఖచ్చితంగా తీసుకోకూడదో వాళ్ళకి చెప్తాను. కారు కొనుక్కుంటున్నావు, వెంటనే లేబిలిటీ పెట్టుకుంటున్నావు అంటే అది నిన్ను పుల్ బ్యాక్ చేస్తుంది. లైక్ 6th మంత్తో కూడా నాకు అలాగే అనిపిస్తుంది అన్నప్పుడు వర్డిక్ట్ గురించి మాట్లాడదాం. కొన్ని మనం డౌన్ పేమెంట్ గురించి ఎక్కువ ఆలోచించాం. లైక్ ఇప్పుడు బ్యాంకులు డైరెక్ట్గా డౌన్ స్కోడా కానీ స్కార్పియో కానీ ఇలాంటి హలో, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ది ఛానల్ డ్రైవ్ ట్రెండ్స్. సో ఈరోజు మాట్లాడుకునే టాపిక్ పేరు థింగ్స్ యూ నీడ్ టు కీప్ ఇన్ మైండ్ వైల్ లైక్ బిఫోర్ బయింగ్ ఏ కార్ ఆర్ ప్లానింగ్ ఏ కార్. సో కొన్ని విషయాలు మనం కార్ గురించి అయితే డిస్కస్ చేసుకోం, ఏ కార్ తీసుకోవాలి ఏంటి అవి ఇవి అని. బట్ నేను 3 segments కింద డివైడ్ చేశాను దీన్ని. సో ఇట్ వుడ్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ ఇఫ్ యూఆర్ ప్లానింగ్ ఏ కార్. ఇది నా పర్స్పెక్టివ్ మాత్రమే, మీకు హెల్ప్ఫుల్ అయితే యూజ్ అవుద్దని నేను అనుకుంటున్నాను. సో 3 segments కింద డివైడ్ చేశాను. సో విల్ డిస్కస్ దట్ పార్ట్ ఇన్ దిస్ వీడియో. సో చలో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సారీ గైస్, కొంచెం ట్రాఫిక్ అవుతుంది. సో పర్పస్ ఏదైనా కావచ్చు. నేను స్ట్రాంగ్ అండ్ ఏదో ఇది తీసుకోవద్దు అది తీసుకోవద్దు, ఈ పర్పస్ పోకూడదు అని డిస్కస్ చేయాలి. నేను ఏమంటున్నానంటే పర్పస్ షుడ్ బి స్ట్రాంగ్. పర్పస్ మేము డ్రైవ్ చేయాలి కార్ కొనాలంటే. లైక్ మీరు పర్పస్ డిఫైన్ చేస్తాం. నేను ఎగ్జాంపుల్ చేస్తాను. ఫ్యామిలీ కోసం కొంటున్నాం, లైక్ ఫ్యామిలీ సెక్యూరిటీ కోసం. ఇద్దరు ఉన్నారు, మీరు బైక్ మీద అంత హైవే మీద స్ట్రాంగ్ ఫీల్ అవ్వట్లేదు, నీకు సెక్యూర్ కావాలి అన్నప్పుడు కార్ ఈజ్ మోర్ సెక్యూర్ దెన్ బైక్. ఐ ప్రిఫర్ దట్. సో క్లోజ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చి మీరు 4 members ఉంటున్నారు, 4 or 5 members ఆఫ్ ఫ్యామిలీ. ఎక్కడికి వెళ్ళినా 2 బండ్లు తీసుకోవాల్సి వస్తుంది, లేదంటే ఒక కార్ తీసుకోవాలి. ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేసేటప్పుడు కార్ బుక్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ దట్ టు సెల్ఫ్ డ్రైవ్లో వెళ్తున్నారు అని మీకు నీడ్ అనిపిస్తుంది. ఆ టైంలో కూడా తీసుకోవచ్చు. లైక్ ఓకే దాంట్లో వెళ్ళొచ్చు, ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేయొచ్చు. కొంతమంది ట్రిప్స్ కోసం తీసుకోవాలనుకుంటారు. లైక్ సాటర్డే సండే హాలిడేస్ ఉంటే వాళ్ళు ట్రిప్స్ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారు. కానీ బైక్లో దగ్గరలో తిరగలుగుతున్నారు, కానీ బయట చాలా 1000 kilometers అలాగా ట్రావెల్ చేయాలని ఉంటుంది. లేదా కానీ అయ్యని చాలా ఉంటుంది. సో వాటి కోసం తీసుకోవాలనుకుంటున్నారు, అదో పర్పస్ అయితే. ఇంకొకటి మీరు డైలీ కమ్యూట్ చేస్తున్నారు 60 to 70 kilometers విత్ ఇన్ ది సిటీ ఆర్ హైవే కూడా అప్పుడప్పుడు. సో అలాంటి టైంలో కూడా బైక్ అనేది హెల్త్కి ఇష్యూస్ వస్తున్నాయి అన్నప్పుడు కూడా కొంతమంది తీసుకుంటాం. కొంతమంది నాకు లైక్ కార్ కొనుక్కోవాలని ఉంది, ఇట్స్ మై డ్రీమ్ అని ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళు కూడా తీసుకోవచ్చు. సో ఇలాగ పర్పస్ డిఫైన్ చేసుకోండి. ఇట్ షుడ్ బి స్ట్రాంగ్ అన్నమాట. సో అది మిమ్మల్ని డ్రైవ్ చేయాలి. లైక్ మనీ మేకింగ్ కానీ, దాని కోసం ఇన్వెస్ట్మెంట్ కానీ మీ దగ్గర ఉంచుకునేలాగా. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ క్యాలిక్యులేట్ చేసుకోండి. మీరు చాలామందిని చూసాను ఎక్స్పెన్సెస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, లైక్ మీ ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే డైరెక్ట్లీ అన్ని ఎక్స్పెన్సెస్ క్యాలిక్యులేట్ చేసుకుని ఆ మంత్లీ ఎంత మిగులుతుందా, ఓకే మనం కాదు నో. సో మ్యాండేటరీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, లైక్ నాట్ ఆప్షనల్. ప్రతి మంత్ వెళ్ళేది, లైక్ హౌస్ లోన్ కానీ హౌస్ రెంట్ కానీ. ఒకవేళ 2 ఉంటే 2 క్యాలిక్యులేట్ చేయండి. క్రెడిట్ కార్డ్ బిల్స్, లైక్ క్రెడిట్ కార్డ్ బిల్ అంటే మీకు యూటిలిటీస్ కొంతమంది క్రెడిట్ కార్డ్ బిల్స్లో కడతారు. ఆ యూటిలిటీస్ బిల్స్ వేసుకోండి, వైఫై బిల్ వేసుకోండి, గ్యాస్ బిల్ అండ్ బిల్ వేసుకోండి. పర్సనల్ లోన్స్ ఉన్నాయా ఆ లోన్స్ వేసుకోండి. గ్రాసరీకి సమ్ అమౌంట్ అని వేసుకున్నారు, అది కూడా వేసుకోండి. సేవింగ్స్ అంటే గోల్డ్ లోన్ కడుతున్నారు, లైక్ గోల్డ్ స్కీమ్ కడుతున్నారు అనుకోండి, అదో సేవింగ్ అనుకోండి. మ్యూచువల్ ఫండ్స్ అండ్ అదర్ సేవింగ్స్, అది ఇంపాక్ట్ చేయకూడదు. ఇది ఆపేసి నేను ఇది కొంటానని కాకుండా మీ సేవింగ్స్ కూడా క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇవన్నీ మ్యాండేటరీగా కట్ అవుతుంది, ప్రతి మంత్ మనం కట్టాల్సిందే. క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత ఇంకో మిషలీనియస్ ఉంటాయి. లైక్ మీరు ఇది అయితే బఫర్ చాలామంది
అవి మనం తగ్గించుకుందాం అనుకుంటారు కానీ అవి తగ్గవు. లైక్ మీరు కారు కొనుక్కుంటున్నారు, ట్రిప్స్కి వెళ్దాం అనుకుంటున్నారు, కానీ ట్రిప్ ఎక్స్పెన్సెస్లోనే వేయట్లేదు అనుకోండి, అప్పుడు మీరు వెళ్ళలేరు. మీ కార్ మీ కింద పార్కింగ్లోనే ఉంటుంది. సో మీరు అది కూడా క్యాలిక్యులేట్ చేయండి, మంత్లీ ఎంత అని. పెట్రోల్ ఎక్స్పెన్సెస్ కానీ, ఆ ఎగ్జిస్టింగ్ మెయింటెనెన్స్ ఉంటుంది బైక్ది, ఆ మెయింటెనెన్స్ మంత్లీ డివైడ్ చేయండి. 6 months ఒకసారి ఇస్తున్నారంటే అది మంత్లీ డివైడ్ చేసి ఇంత వేసుకోండి. తర్వాత షాపింగ్ అని, బయట ఫుడ్ కానీ, లైక్ చిన్న అవసరాలు వచ్చినప్పుడు ఇన్సూరెన్సెస్ అని, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత మీ దగ్గర కొంచెం అమౌంట్ మిగలాలి. కొంచెం అమౌంట్ అంటే లైక్ 10,000 15,000 మిగులుతుంది నేను తీసుకుంటానంటే, చూసిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, మీకు ఒకవేళ 20,000 మిగులుతుంది అనుకోండి, గో ఫర్ 10,000 ఈఎంఐ. ఎందుకంటే 10,000 మీకు కార్ ఈఎంఐ కనుక పెట్టుకుంటే, ఇంకో 10,000 మీకు పెట్రోల్కి, ఎక్స్పెన్సెస్కి, దాని మెయింటెనెన్స్కి ఇలాగ అయిపోతుంది అన్నమాట. ఒక 20,000 to 30,000 మిగులుతుంది అంటే గో ఫర్ 15,000 ఈఎంఐలు. మీరు తక్కువ టెన్యూర్ పెట్టుకుంటారా, లేకపోతే మంచి పెద్ద కారు కొనుక్కుంటారా, 10 lakhs లోపల లేకపోతే 10 lakhs పైన అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. కాకపోతే నేనేమంటున్నానంటే, ఒకవేళ ఈఎంఐ కనుక మీరు ఇంత పెట్టుకోవాలి అనుకుంటే, ఇట్ షుడ్ బీ 50% ఆఫ్ యువర్ రిమైనింగ్ అమౌంట్. లైక్ మీకు 20,000 మిగులుతుందంటే మీరు 10,000 మాత్రమే ఈఎంఐ పెట్టుకోండి. మీకు 30,000 మిగులుతుందంటే గో ఫర్ 15,000 ఆర్ ఈవెన్ 20,000 వరకు వెళ్ళండి, కానీ దాన్ని మించి పెట్టరు. తిరగగలుగుతారు, హాయిగా ఉండగలుగుతారు, కార్ కొన్నదానికి మీరు జస్టిస్ చేయగలుగుతారు. సో ఇది ఎక్స్పెన్సెస్ పార్ట్. ఈ పర్పస్ అండ్ ఎక్స్పెన్సెస్ మీరు క్యాలిక్యులేట్ చేసుకున్నారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, 3వ పాయింట్, హూ షుడ్ అవాయిడ్ ది బయింగ్. లైక్ అవాయిడ్ అని కాదు, నేను అంటున్నాను కొంచెం కాషన్ చూసుకోండి. ఎవరైతే ఖచ్చితంగా తీసుకోకూడదో వాళ్ళకి చెప్తాను. ఫస్ట్ థింగ్, మీరు మీ దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి అవన్నీ నేను అన్నాను. బిగినర్స్ అంటే పాస్డ్ అవుట్ బ్యాచ్ ఉన్నారు, ఇప్పుడు వాళ్ళకి మంచి హై పేయింగ్ జాబ్ వచ్చింది, ఇప్పుడే సెటిల్ అవ్వడానికి వెళ్ళారు. సో వాళ్ళు ఏంటంటే ఒక 50,000 40,000 సంపాదిస్తున్నారంటే వాళ్ళకి లయబిలిటీస్ లేవు అనుకుని ఓకే మనం కార్ తీసుకుందాం అనుకుంటాం. సో అలాంటి వాళ్ళే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 1 year మీరు అబ్జర్వ్ చేయండి. 1 year ఈజ్ అన్ అబ్జర్వేషన్ ఫేజ్ ఫర్ యువర్ కెరియర్. వెళ్ళిన తర్వాత మీకు అసలు ఆ కెరియర్ పాత నచ్చుతుందా లేదా అనేది మీకే తెలియదు. సో ఒకసారి ఎంటర్ అయిన తర్వాత 1-2 yearsకి మీరు గ్యాప్ ఇవ్వండి. లైక్ నేను చాలామందిని చూసాను, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను కూడా చేశాను. మీరు 1 year 2 years తర్వాత మీ ఫీల్డ్ చేంజ్ అవ్వాలనుకుంటారు. ఆ చేంజ్ అయ్యే ఫేజ్ ఏదైతే ఉందో అది మీకు లేబిలిటీస్తో మేము బ్యాక్ పుల్ చేయకూడదు. సో ఇన్ కేస్ కార్ కొనుక్కుంటున్నాం, వెంటనే లేబిలిటీ పెట్టుకుంటున్నాం అంటే అది నిన్ను పుల్ బ్యాక్ చేస్తుంది. లైక్ 40,000-50,000 సంపాదిస్తున్నాం కానీ నీకు సాటిస్ఫాక్షన్ లేదు జాబ్లో, నువ్వు జాబ్ స్విచ్ అవుదాం అనుకుంటున్నావు కానీ అది 30,000 ఫీల్డ్ కొత్త అని చెప్పి మళ్ళీ ఫ్రెషర్ కింద తీసుకోవడం, 10,000 20,000 30,000 ఇస్తాను అని అన్నాం, కానీ నీకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుందని నీకు తెలుసు. సో ఇలాంటి టైంలో మీకు స్విచ్చింగ్ ఇంపార్టెంట్, మీ కెరియర్ ఇంపార్టెంట్. తర్వాత మీరు ఫస్టే 50,000 40,000 సంపాదిస్తున్నారు అన్న జాబ్ వచ్చింది అంటే మీరు డెఫినెట్లీ జాబ్లో కూడా గమ్మునే గ్రో అయ్యి గమ్మునే కార్ కొంటారు. సో వెయిట్ ఫర్ ఇట్. కొత్తగా కెరియర్ స్టార్ట్ చేసిన వాళ్ళు కొంచెం ఆగితే బెస్ట్ అని నాకు ఇది. సెకండ్ వచ్చేసి, ఎక్స్పెన్సెస్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఇన్ కేస్ మీరు ఒక్కళ్ళే ఉన్నారు, మీరు ఎక్కువ ట్రావెల్ చేయట్లేదు, లైక్ 6 months అబ్జర్వ్ చేయండి. మీరు ఖచ్చితంగా అక్కడికే వెళ్ళాల్సిన నీడ్ లేదు, మీరు ఎక్కువ ట్రావెల్ చేయట్లేదు, లైక్ బస్ పట్టుకుని ట్రైన్ పట్టుకుని హోమ్ టౌన్లోనే ఉంటున్నారు, మీ దగ్గర ఆల్రెడీ ఒక కార్ ఉంది అన్నప్పుడు మీరు ఉన్న కార్ని ఎలా చేసుకుంటున్నారో చూసుకుని దాన్ని బట్టి మీరు అప్గ్రేడ్ అవ్వాలంటే అప్గ్రేడ్ అవ్వండి. నేను అప్గ్రేడ్ అవ్వద్దని అంటలేదు. ఇఫ్ యూర్ ఫీలింగ్ నాకు అప్గ్రేడ్ అవ్వాలి, సాటిస్ఫాక్షన్ కావాలన్న వాళ్ళు తీసుకోండి, ఖచ్చితంగా తీసుకోండి. అది మీకు హడలే కాదు. కాకపోతే నేను ఏమంటానంటే, మీరు 6 months అబ్జర్వ్ చేయండి, మీకు కావాలా వద్దనేది మీకే అర్థమైపోతుంది. ఒకవేళ 6 monthsలో మీకు లేదు, నాకు ఫస్ట్ మంత్లో ఎలా ఉంది 6th monthతో కూడా నాకు అలాగే అనిపిస్తుంది అన్నప్పుడు గో ఫర్ ఇట్. మీకు ఆ నీడ్ ఉంది, మీరు కొనుక్కోండి. ఈ బిగినింగ్ ఆఫ్ ది కెరియర్ స్టార్ట్ చేసే వాళ్ళకి మాత్రం అయితే నేను వద్దనే చెప్తాను, బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్. ఇంకొకరికి ఏంటంటే కొత్తగా జాబ్ జాయిన్ అయ్యేవాళ్ళు, కొత్తగా అన్ని స్టార్ట్ చేసిన వాళ్ళు, లైక్ హోమ్ లోన్ స్టార్ట్ చేసి ఉంటారు కొంతమంది పెళ్లి చేసుకుని ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే కొత్తగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్స్పెన్సెస్ కూడా ఉన్నాయి, జాబ్ చేంజ్ అయ్యారు, అవన్నీ చూసుకొని నేను కార్ తీసుకుందాం అనుకుని తీసుకుంటారు, విచ్ ఇస్ వెరీ గుడ్. బట్ కొంచెం గ్యాప్ ఇవ్వండి, 6 months కానీ అలా ఒక 4 months అయినా గ్యాప్ ఇవ్వండి, మీ ఎక్స్పెన్సెస్ చూసుకోండి.
మీకు అసలు మిగులుతుందా లేదా అని చూసుకున్న తర్వాతే వెళ్ళండి. ఎందుకంటే మీరు కొత్తగా హోమ్ లోన్ తీసుకుని లేకపోతే మ్యారేజ్ చేసుకుని ఉన్నారు అనుకుంటే మీకు ఎక్స్పెన్సెస్ తెలియవు. ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం, ఓకే గ్రాసరీ ఎంత, బట్ 1% యాడ్ అయిన తర్వాత మీకు చేంజ్ అవుతాయి. సో అవన్నీ చూసుకోండి. లైక్ పెళ్ళనే కాదు, పిల్లలు కానీ అలా కానీ ఎవరైనా కొత్త మెంబర్ ఇంట్లోకి వచ్చిన అలా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఎందుకంటే మీకు తెలియదు ఎక్స్పెన్సెస్ ఎలాగ ఉంటాయి. సో ఒక 4 months 6 months 7 months ఈవెన్ 1 year అయితే ఇంకా బెస్ట్. సో మీకు మిగులుతుంది అన్నప్పుడు డౌన్ పేమెంట్కి వెళ్ళిపోతాయి అవన్నీ. సో 1 year తర్వాతే అనుకుంటే మీకు ఎంత మిగులుతుందో అంత తీసి పక్కన పెట్టండి. ఎంత మీరు ఈఎంఐ అనుకుంటున్నారో, లైక్ ఈరోజు నేను అనుకున్నాను నేను కార్ కొందాం అనుకుని ఓకే ఒక ఎక్స్పెన్సెస్ క్యాలిక్యులేట్ చేసుకున్నాను కానీ కొనేయాలనుకుంటున్నాను. కాకపోతే నేను ఏం చేస్తానంటే ఈ మంత్ నేను ఎంతైతే ఈఎంఐ అనుకుంటున్నానో అంత తీసి పక్కన పెడతా. అలా ఒక 6 months పెట్టినా 1 year పెట్టినా మీకు అది డౌన్ పేమెంట్ అయిపోతుంది. ఇన్ కేస్ మీరు 1 year వరకు డౌన్ పేమెంట్ ఎలా పక్కన పెట్టగలుగుతున్నారు అంటే గో ఫర్ ఇట్. మీరు ఖచ్చితంగా కొనుక్కోవచ్చు, ఖచ్చితంగా మెయింటైన్ చేయగలరు కార్ని. ఎందుకంటే మీరు ఆల్రెడీ యూజ్డ్ అయిపోయి ఉంటారు. ఆ ఎక్స్పెన్స్కి 15,000 లేదా ఎంత ఈఎంఐ అనుకుంటారో అంత పక్కన పెట్టుకున్నారు, మీరు వెళ్ళిపోవచ్చు. సో వర్డిక్ట్ గురించి మాట్లాడదాం. కొన్ని దృష్టిలో పెట్టుకోవాలి. నేనేమన్నా ఇలాగ డిస్కౌంట్ తీసుకోండి, అవి తీసుకోండి, ఈ కారు కొనాలి, ఆ కారు కొనాలని నేను అన్నాను. కాకపోతే కొన్ని దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే మనం డౌన్ పేమెంట్ గురించి ఎక్కువ ఆలోచించాం. లైక్ ఇప్పుడు బ్యాంకులు డైరెక్ట్గా డౌన్ పేమెంట్ చేసేసుకోండి మేము ఇచ్చేస్తాం అని ఉంటాయి చాలా బ్యాంకులు. సో అక్కడ ఇంట్రెస్ట్ రేట్ హై ఉంటాయి. గో ఫర్ డౌన్ పేమెంట్ అట్లీస్ట్ 20% కానీ, లేకపోతే అట్లీస్ట్ ఎంతో కొంత మీరు డౌన్ పేమెంట్ పెట్టుకోండి. డౌన్ పేమెంట్ పెట్టుకుంటే ఈఎంఐ తగ్గితే మీరు సెక్యూర్గా ఉంటారు. సో ఎలా అంటే ఇప్పుడు 10 lakhs సపోజ్ ఎగ్జాంపుల్ 10 lakhs తీసుకుంటే 10 lakhsకి కార్ అనుకుంటున్నారు. సో అట్లీస్ట్ 2 lakhs చేశారనుకోండి, 8 lakhsకే మీరు ఈఎంఐ కడతారు. సో 8 lakhsకి ముందే మీరు ఫిక్స్ అయ్యి 8 lakhs కింద నేను 10 lakhs పెట్టుకుంటున్నాను అని చెప్పి 1 year మీరు నేను కార్ కొనేసుకున్నాను అని చెప్పి తీసి పక్కన పెట్టేసుకోండి. ఓకే 15,000 పక్కన పెట్టుకుంటున్నాను, ఒక సంవత్సరానికి ఎంత అవుతుంది క్యాలిక్యులేట్ చేసుకోండి. హాయిగా ఈజీగా మీరు డౌన్ పేమెంట్కే డబ్బులు ఉంటుంది. సో అప్పుడు కొనుక్కోండి. సో ఇదేంటంటే మీకు డిసిప్లిన్ ఉంటుంది, కంట్రోల్ ఉంటుంది. ఓకే నేను ఈఎంఐకి యూజ్డ్ అయిపోయింది కాబట్టి మీకు అది అలవాటు అయిపోద్ది. రోజు ఎలాగా గ్రాసరీస్ నెల రెంట్ ఎలా కడుతున్నారో అలా అలవాటు అయిపోద్ది. కాబట్టి కార్ లేదు, అలవాటు అయిపోయింది కాబట్టి మీకు కారు కొత్త కొన్నా మీకు పెద్ద డిఫరెన్స్ అనిపించదు. ఓకే అలాగా నెల తీసుకుంటున్నాం కదా, అది అలాగే పోతుంది. సో ఇవి మీరు పర్పస్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మోస్ట్లీ కార్ కొనాలనుకునే వాళ్ళకి పర్పస్ ఖచ్చితంగా ఉండి తర్వాతే దిగుతారు. కానీ మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్స్పెన్సెస్ దృష్టిలో పెట్టుకోండి. ఖచ్చితంగా అది మీకు 50% మిగిలే దాంట్లో 50% మాత్రమే ఈఎంఐ వెళ్ళే వరకు చూసుకోండి. మన దగ్గర డబ్బులు ఎక్కువైతే మనం తప్పు ఏం చేస్తామంటే డౌన్ సైడ్ మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఎంతే మిగులుతుంది కదా అని ఆ కార్ కొనడానికి వెళ్ళాం. లైక్ కొంతమంది తప్పులు ఏం చేస్తారంటే మేము సపోజ్ ఇదే అనుకోండి నెక్స్ట్ వన్ తీసుకుందాం అనుకోండి, ఫస్ట్ మంత్ మీ దగ్గర సేవింగ్ ఎక్కువ అయ్యేటప్పటికి 6 months 1 year తర్వాత మీ దగ్గర ఒక 3 lakhs ఉందనుకోండి, అప్పుడు డౌన్ పేమెంట్ ఎలాగో ఉంటుంది కదా, మనం ఎక్కువ కట్టగలుగుతున్నాం కదా అని చెప్పి మనం ఏం చేస్తాం పెద్ద దానికి వెళ్తాం. ఫోక్స్ వ్యాగన్స్ కానీ, స్కోడా కానీ, స్కార్పియో కానీ, ఇలాంటి ఎక్కువ క్రీటా కానీ, లేకపోతే కియా సాల్టోస్ కానీ, ఇలా కొంచెం పెద్ద కార్ అంటే ఈ సెగ్మెంట్ నేను ఏమన్నానంటే స్పెసిఫిక్గా కాదు, ఈ సెగ్మెంట్ నుంచి కొంచెం పెద్ద కార్ అనుకుంటాం. ఇది కాంపాక్ట్ ఎస్యూవీ కాబట్టి ఎస్యూవీకి వెళ్దాం అనుకుంటాం. కానీ అది తప్పు మాత్రం చేయకండి. ఏది తీసుకోవాలనుకున్నారో అదే తీసుకోండి. దానికే డౌన్ పేమెంట్ చేయాలి అని అనుకోండి, ఫిక్స్ అయిపోండి అబ్బా ఏ కార్ తీసుకోవాలనుకుంటాం అదే ఆ కారు మీరు అనుకున్న తర్వాత సేవ్ చేయడం మొదలెట్టండి. దానికి కొత్త మోడల్ వస్తే తీసుకోండి, కానీ షిఫ్ట్ చేయొద్దు ఆ కార్ కాకుండా ఇంకో కార్ తీసుకుందాం అని. మేబీ మీకు వేరే నచ్చలేదు అనుకోండి, అప్పుడు వెళ్ళినా పర్లేదు, కానీ సెగ్మెంట్ షిఫ్ట్ చేసి ఎక్కువ మళ్ళీ బర్డెన్ పెట్టుకోండి. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మీకు చాలామంది కార్ కొనేవాళ్ళు ఏవైతే నేను యూట్యూబ్ చాలా చూసాను, కానీ యూట్యూబ్లో చాలా వరకు మీకు మీ దగ్గర ఎంత ఉండాలి అంత ఉండాలి 20%, 30%, 40% అని చెప్తారు డైరెక్ట్గా. కాకపోతే ఎవరు ఎక్స్పెన్సెస్ గురించి చెప్పరు. ఎక్స్పెన్సెస్ డెరైవ్ చేసుకోండి, పర్పస్ స్ట్రాంగ్గా ఉండాలి,
పర్పస్ ఇది బెస్ట్, అదే పర్పస్ ఇది తప్పు, మీరు ఇదైతే కొనకండి అని చెప్తారు. నేనైతే అదే పర్పస్ ఏదైనా కానివ్వండి, మీరు ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటున్నారు మీ డ్రీమ్, దాట్ ఈజ్ అ పర్పస్. మీ పర్పస్ వేరే వాళ్ళకి సిల్లీగా అనిపించవచ్చు, కానీ మీ పర్పస్ మీకు మాత్రమే స్ట్రాంగ్గా అనిపిస్తుంది. మీకు మాత్రం మీరే ఈఎంఐ కడతారు, మీరే అన్నీ చేసుకుంటారు. కాబట్టి గో ఫర్ ఇట్. మీ పర్పస్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మీకు సాటిస్ఫాక్షన్ కలుగుతుందంటే తీసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, కానీ ఎక్స్పెన్సెస్ మాత్రం క్యాలిక్యులేట్ చేసుకోండి. మీరు మాత్రం బర్డెన్ ఫీల్ అవుద్దు. ప్రతి ఎక్స్పెన్స్ లైక్ మ్యాండేటరీ, ఆప్షనల్ ఏదైనా సరే, చిన్నవైనా సరే అన్నీ క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇది ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్ కానీ, టర్మ్ ఇన్సూరెన్స్ కానీ, మంత్లీ ఏదైతే వెళ్తుందో అది అన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత ఎంత అయితే మిగులుతుందో అదంతా తీసుకెళ్ళి సేవింగ్స్లో పెట్టుకున్నాను కొంతమంది చెప్తూ ఉంటారు. సేవింగ్స్ మీరు ఆల్రెడీ చేస్తున్నారు అన్నప్పుడు మీకు కొనుక్కోవాలని ఉంది కాబట్టి మీరు ఎక్స్పెన్స్ క్యాలిక్యులేట్ చేసుకోండి. కానీ నేనైతే కొన్ని పాయింటర్స్ చెప్పాను కదా, ఎవరైతే అవాయిడ్ చేయాలో అలా అయితే కొంచెం చూసుకొని అవాయిడ్ చేయండి. లైక్ మీరు ఎంచుకున్నది, మీరు ఆల్రెడీ తీసుకున్న ఫస్ట్ కెరియర్ పాతే మీకు చాలా బాగుంది, ఆ దాంట్లోనే ముందుకెళ్తారని కానీ చాలా స్ట్రాంగ్గా ఉందంటే మీరు కొనుక్కోవచ్చు. కాకపోతే ఎక్స్పెన్సెస్ అనేవి మీరు ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోండి. మెయింటెనెన్స్ అనేది కార్ది ఈఎంఐతో మాత్రమే కాదు, ప్రతి మంత్ 1000 రూపాయలైనా పక్కకి వెళ్తుంది. లైక్ మంత్లీ మెయింటెనెన్స్ అన్న నేను 6 monthsకి ఒకసారి మెయింటెనెన్స్కి ఇస్తున్నారంటే ఖచ్చితంగా 6000 వేసుకోండి. సో 6000 డివైడెడ్ బై 6 months వేసుకొని మంత్కి 1000 రూపాయలు పెట్టుకోండి. ఈవెన్ ఇన్ కేస్ అయ్యింది లేదంటే మీకు ఉంటాయి కదా బ్యాకప్లో, అదనమాట. సో గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మళ్ళీ కొత్తగా చేస్తాను వీడియోస్. మీరు కమెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ టాపిక్ అయితే కవర్ చేయాలనుకుంటున్నారో చేయండి, దాని మీద చేయడానికి తప్పకుండా ప్రయత్నిస్తాను. చలో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ, బాయ్ ఇన్ ది నెక్స్ట్ వీడియో.